ఈ భూమి శ్రమజీవులదని, ఈ శ్రమలోనే సమాజం నిర్మితమైందని, సమాజంలో కులం లేదు, మతం లేదు, మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారమని చాటి చెప్పిన విశ్వగురు బసవన్నేనని, నమో కాదని సామాజిక మాధ్యమాల్లో మోదీని విశ్వగురుగా అభివర్ణిస్తూ పోస్టింగ్లు పెట్టడం బసవన్నను అవమానించడమేనని సాహిత స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కేంగర మోహన్ విమర్శించారు. బుధవారం ఉదయం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సాంస్కృతిక విప్లవకారుడు బసవన్న అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన వక్తగా ఆయన ప్రసంగించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే కార్మిక వర్గం ఆస్తిత్వం అంటూ ప్రకటించిన గొప్ప మహోన్నతుడు బసవన్న అని అభివర్ణించారు. పేద ధనిక ఆడ మగ తేడాలు ఉండరాదని ప్రపంచానికి చాటి చెప్పాడన్నారు. సంపద అందరిదని, ఇంకా చెప్పాలంటే ఉత్పత్తి చేసే శ్రమజీవులదని శ్రామిక ప్రజల పక్షాన ప్రవచనాలను చెప్పి మానవీయ వ్యవస్థ నిర్మితమయ్యేందుకు కృషి చేశారని అన్నారు. దళితులు, గిరిజనులు హక్కులు కోల్పోయిన ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటారని, మనిషిని విముక్తి చేయాలని, బానిసత్వం కూడదని ఆయన ప్రవచనాల్లో ప్రవచించారని అన్నారు. సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంపీ బసవరాజు, వీరసం నాయకులు నాగేశ్వరచారి, సత్యశోధక సమాజ్ నాయకులు ఊరుకొందల ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు నంది అవార్డు గ్రహీత ప్రతి ఓబులయ్య అతిథులు ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. సమావేశంలో నంది అవార్డు గ్రహీత మొహమ్మద్ మియా, సాహితీ స్రవంతి నాయకులు సుల్తాన్ ఖాన్, కవి చౌసా తదితరులు పాల్గొన్నారు.